గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు హోమ్ మేడ్ నూడిల్స్ అనమాట. ఇవి గోధుమ పిండితో చేసినవి. బయటైతే మనకు మైదా పిండి కదా, మైదా పిండి ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. అందుకోసమని ఈరోజు అయితే నేను హోమ్ మేడ్ నూడిల్స్ చేసిన. నూడిల్స్ అంటే పిల్లలకు పెద్దలకు ఇష్టం కదా. మొన్న చిన్నవి చేసి ఇచ్చా, చాలా బాగుంది అమ్మ అన్నాడు. అందుకనే మళ్ళీ చేశాను అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ కష్టపడ్డామంటే ఈజీగా అయిపోతుంది. వాటర్ వేడి అవుతున్నప్పుడు దాంట్లో కొంచెం ఉప్పు వేసుకుని ఆ నీళ్ళు మంచిగా మరగనివ్వాలి. నీళ్ళు మరుగుతూ ఉన్నప్పుడు మనం ఇవి నూడిల్స్ వేసుకుందాము. నీళ్ళని అయితే మరగనిద్దాం. నీళ్లు మరుగుతూ ఉంటాయి. ఆ లోపల మనము దీపపు కుందలు అయితే క్లీన్ చేసుకుందాము. నేనేం చేస్తానంటే, మనం అగరబత్తి పౌడర్, ధూపం పౌడర్ ఉంటుంది కదా, దానిని వాడుతూ పీతాంబర్ లేకుండా మంచిగా తలతలా మెరిసేలాగా మనమైతే ఈ యొక్క దీపపు కుందలు తోముకోవచ్చు. ఫస్ట్ సోప్ పెట్టేసి కొంచెం రుద్దిన తర్వాత ఈ యొక్క అగరబత్తి పౌడర్ ఉంది కదా, ఇలా అనేసి ఇవన్నీ మొత్తం పైన కింద లోపల మంచిగా రుద్దుకోవాలి. ఇత్తడి వాటికైనా సరే, లేదంటే రాగి ప్లేట్లకైనా సరే, దేనికైనా మంచిగా క్లీన్ అవుతుంది. అయితే మ్యాక్సిమం ఈ యొక్క అగరబత్తి పౌడరు తర్వాత సోపు వాడుతూనే మంచిగా క్లీన్ చేసుకుంటాను. నేను మీకు చూపిస్తాను రండి ఎంత నీట్గా క్లీన్ అవుతాయో. మనకి పీతాంబర్తో క్లీన్ చేస్తే ఎలా వస్తుందో చూసారా. దీపపు కుందుగా క్లీన్ చేసి ఇస్తాను. ఇవన్నీ కొంచెం ఆయిల్ ఉన్నట్టుంది. ఆయిల్ ఏమైనా ఉంటే కొంచెం సోప్ ఎక్కువ పెట్టేసామనుకోండి, ఆయిల్ క్లీన్ అయిపోయి నీట్గా పోతుంది. చూసారా మంచి తలతల మెరుస్తూ ఉంది కదా. సేమ్ మనకి పీతాంబర్తో తోమితే ఎలా వస్తుందో సేమ్ అలానే వస్తాయన్నమాట. ఇవన్నీ అలానే క్లీన్ చేస్తాను. ఆ లోపల నీళ్ళు కూడా మరుగుతూ ఉన్నాయి. సో చేతి వాష్ చేసేసుకొని ఈ యొక్క మరుగుతున్న నీళ్ళలో మనం నూడిల్స్ ఉన్నాయి కాబట్టి క్రష్ చేశాను. మరీ పెద్దగా వేస్ట్ చేసామన్నమాట. చేసేటప్పుడు ఈ యొక్క మరిగే నీళ్ళలో వేసి వీటిని ఉడికించుకోవాలి. ఆ రోజు చేసిన రోజైతే మేము ఏం తిండి చిన్నోడి వరకు కొంచెమే ఉండే. ఇదిగోని బీట్రూట్ చేసేటప్పుడు కొన్ని ఇలా బుజ్జిగా సర్కిల్స్ లాగా కూడా చేశాను అనమాట. ఇకైతే నీళ్లు కరెక్ట్ ఇవి మునిగేంత వరకు వాటర్ అయితే ఉండాలి. ఇవి ఉడికినా లేవా ఎలా తెలుస్తాయి అంటే, మనము చేతితో చుంచినట్లయితే చునిగిపోవాలి అలా అనమాట. వీటిని ఉడికించుకుందాం మంచిగా. ఉడికే లోపల పూజ చేసేసుకుందాం. ఫైనల్గా అయితే ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను. ఎంత నీట్గా వచ్చాయి చూసారా. వీటిని మనము తూడ్ చేసుకుందాము. ఆ లోపల ఇవి ఉడుకుతా ఉంటే స్టవ్ అయితే సిమ్లోనే పెట్టేశాను. ఆ లోపల ఉడికేస్తాయి. ఆడవాళ్ళు అంటేనే మల్టీ టాస్కింగ్ కదా, మల్టీ టాస్కింగ్ ఉమెన్. అటు ఇంట్లో వంట చేస్తూ ఇటు పూజలన్నీ రెడీ చేసేసుకుంటున్నాను అనమాట. అఖిల్ స్కూల్కి వెళ్ళే లోపల అటు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ అయిపోతుంది. దాంతోపాటు పూజ కూడా అన్ని రెడీ చేసి పెట్టాను అనుకోండి. అఖిల్కి డైనింగ్ టేబుల్ పైన ఫుడ్ పెట్టే లోపల అఖిల్ దీపారాధన చేసేసి హారతి ఇచ్చేస్తాను అనమాట. అఖిల్ స్కూల్కి వెళ్ళిపోతే తినేసి తర్వాత మిగిలిన పనులు చేసుకుంటాను. మాక్సిమం వీలైనంత వరకు అఖిల్ స్కూల్కి వెళ్ళే లోపల నా స్నానము పూజ అనేటువంటి రెడీ చేసుకుని ట్రై చేస్తాను. ఒక్కొక్కసారి కాదనమాట. అయితే అఖిల్ స్పోర్ట్స్కి వెళ్ళేసరికి అన్ని పనులు చేసేసుకున్నాను. అఖిల్ ఇంకా రాలేదనమాట. అఖిల్ వచ్చే లోపల దేవ రూమ్ లో అంతా క్లీన్ చేసుకుంటూ నేను ఆల్రెడీ అంతకుముందు చేసుకున్నటువంటి హోమ్ మేడ్ నూడిల్స్ అనమాట. అన్నాను, మమ్మీ మొన్న నూడిల్స్ చేసావు కదా, నేను తిన్నాను, బాగున్నాయి, నువ్వు నాన్న కూడా తినండి బాగుంటుంది అనేసి. యాక్చువల్గా ఆ రోజు అయితే సండే రోజు అనమాట. అందుకోసమని అఖిల్ స్పోర్ట్స్కి వెళ్ళేసి ఆ రోజు కొంచెం లేట్ గా వస్తుంది. సండే రోజు మాత్రం 8:30 వరకు వస్తాడు. డైలీ అయితే స్కూల్ టైం వరకు వచ్చేసాడు అనమాట. మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోవాలి కదా, ఆఫీస్ స్కూల్స్. అయితే ఇంకా నాకు ఇంట్లో పని అయిపోయింది. స్నానం చేసేసి వచ్చి దేవుడు అంతా క్లీన్ చేసుకొని ఇతర ప్రమిదలు అవన్నీ ఉంటాయి అవన్నీ నీట్ గా క్లీన్ చేస్తూ బ్రేక్ఫాస్ట్ కి అయితే పెట్టేసుకున్నా. అవన్నీ కడిగేసుకున్న తర్వాత తూడు చేసుకొని మన తోటలో వచ్చినటువంటి మల్లె పూలు కనగమలతో మాలలు చేసుకున్నాక ఆ మాలలన్నీ దేవుడికి సమర్పించుకొని మన దగ్గర ఉన్నటువంటి మిగిలిన విడి పూలతోటి దేవుళ్ళందరినీ అలంకరించుకొని మనం ఆల్రెడీ శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి
దీపపు కుందులు వాటి కింద ప్లేట్లు అవన్నీ తుడిచిపెట్టేసుకున్నా కదా, వాటిని మళ్ళీ వేటి ప్లేస్లలో వాటిని పెట్టేసుకుని మనం ఇంట్లో చేసుకున్నటువంటి దారం బత్తులు ఉంటాయి కదా, ఆ దారం బత్తులతో దీపారాధన అయితే చేసుకున్నాను అనమాట. అయితే ఇలా మంచి రెడీ చేసుకొని దీపారాధన చేసుకున్నాం అనుకో మనకి చాలా తెలియనటువంటి తృప్తి అయితే కనిపిస్తుంది. మనం చేయడంతో పాటు మన ఇంట్లో మిగిలిన వాళ్ళందరినీ కూడా చేపించామనుకోండి, పూజ చేసేటప్పుడు వాళ్ళు కూడా పంచామనుకోండి, వాళ్ళు కూడా మంచి హ్యాపీగా ఉంటారు. దైవ భక్తి అనేటువంటి పెరుగుతుంది. మెయిన్ గా మనిషికి ప్రశాంతత వస్తుంది, సంతోషం అనిపిస్తుంది. పొద్దున్నే ఇంట్లో దీపారాధన చేస్తే గుర్తు పెట్టుకోండి, నేనైతే వీలైనంత వరకు అఖిల్కి టైం ఉంది అనుకుంటే నేను రెడీ చేసేసి దీపారాధన చేయమని చెప్తాను. ఒకవేళ నేను చెయ్యలేను, అఖిల్కి టైం ఉంది అనుకోండి, ఇవన్నీ కూడా అఖిల్ చేస్తాడు. మొన్నైతే ఈవెన్ గురువారం రోజు మేము దేవుడు అంతా డీప్ క్లీనింగ్ చేసుకుని ఆ రోజు అభిషేకం కూడా చేసుకుంటాము. అయితే అఖిల్ని చేయమని చెప్పాను అనమాట. విగ్రహాలన్నీ కడిగేసి ఇచ్చాను, దీపపు కుందులు అన్ని కడిగేసి దేవుడు అంతా క్లీన్ చేసి ఇచ్చేసి, నాన్న ఈరోజు నువ్వు శ్లోకాలు చదువుతూ అభిషేకం చెయ్యు, నీవు కూడా నేర్చుకుంటే బాగుంటుంది కదా. చెక్ చేశాను, నీవు కూడా నేర్చుకుంటే బాగుంటుంది కదా, నువ్వు కూడా అభిషేకం అన్ని చేస్తూ ఉంటేనే వస్తాయి, చేయాలి అని చెప్పాను. అభిషేకం తనే చేశాడు. తర్వాత మళ్ళీ అన్ని తూచేసి బొట్లు పెట్టాడు, విగ్రహాలకు కూడా బొట్లు పెట్టాడు, మంచి అలంకరించాడు. ఇంత మంచిగా అనిపించిందో అది మరొక వీడియోలో షేర్ చేస్తాను. పిల్లలకైతే ప్రతి విషయాన్ని నేర్పించాలి, మంచి చెడు నేను ప్రతి వీడియోలో చెప్తాను. పిల్లలకి ఓన్లీ హ్యాపీనెస్ కాదు, నేర్పించాలి. సంతోషంలో ఉండడమే కాదు, కష్టాన్ని కూడా ఎలా బ్రతకాలి, ఆ కష్టాన్ని కూడా ఎలా తీసుకోవాలని నేర్పించాలి. మనం ఈ రోజులో చేసే తప్పు ఏంటంటే పిల్లలు మాత్రమే చూపిస్తున్నాం. కష్టపడితే మనం ఆల్రెడీ కష్టపడ్డాము, మన పిల్లలకి కష్టం విలువ తెలియవద్దు అనుకుంటారు. అదైతే ముమ్మాటికి తప్పు, నేనైతే ఒప్పుకుంటాను. అలా అస్సలు చేయొద్దు. ఇప్పుడు పిల్లలు చాలా వరకు వాళ్ళు అనుకునే రీచ్ అవ్వలేదు అనుకోండి, వాళ్ళ పిల్లలు చాలా తీసుకోలేకపోతున్నారు. ఆయిల్ వేడైపోయింది కదా, ఆయిల్ వేడైపోయిన ఆవాలు జీలకర్ర వేసేసుకున్నాము. కష్టం వచ్చి దాన్ని ఎలా ఆవాలు జీలకర్ర చిటపట్లు ఆడుతూ ఉంటాయి కదా, ఆ లోపల కొంచెం అంటే కొంచెం మెంతి కూర వేసుకున్నాం, చాలా బాగుంటుంది. అయిపోయింది, పూజ చేస్తున్నాడు ఇంకా అసలు. ఆ లోపల నేనైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేసాను అనమాట. ఏంటంటే బ్రేక్ఫాస్ట్ వేడి వేడిగా అప్పుడు తింటే బాగుంటుంది అనమాట. అందుకే నూడిల్స్ ఆల్రెడీ పెట్టేసుకున్నాను. పూజ అయిపోయి ఇంకా దీపారాధన చేస్తున్నాడు, వాళ్ళ నాన్న కూడా లేచాడు అనే టయానికి పెట్టేసేయచ్చు అని పెట్టినా అనమాట. మా చిన్న దీపారాధనకి వచ్చేసాడు, వాళ్ళ నాన్న స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి మంచిగా పూజ చేశారు. ఏంటంటే పెద్దవాళ్ళైనా అందరూ ఒకవేళ మనం లేమనుకోండి, మనం చేయాలి తెలుసుండాలి కదా, ఏది ఎలా చేయాలి తెలుసు వాళ్ళకి చేసేది. లేదు మనం ఈ రోజు మంచిగా వేగాలి, అప్పుడే మనం చేసుకున్నటువంటి నూడిల్స్ కి మంచి టేస్ట్ వస్తే గుర్తుపెట్టుకోవాలి. ఆ లోపల మనం మంచి రోజు వాళ్ళు చేయాలనుకున్న రోజు చేయగలుగుతారు. తర్వాత క్యారెట్, తర్వాత నూడిల్స్ కోసం తాలింపు వేసేసుకున్నాను. చాలా ఎమ్మీగా ఉన్నాయి, హెల్దీ కూడా. క్యారెట్ ఉల్లిగడ్డలు వేసుకున్నాము, గోధుమ ఎక్కువ వేసుకుంటున్నాను, కమ్మగా ఉంటుంది. అవన్నీ వేసి పోపులు అది మంచిగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించుకున్నటువంటి నూడిల్స్ అవి కూడా వేసుకొని వీటిని మంచిగా వేగని అవన్నీ వేసేసుకొని దీంట్లో నేను వేసుకున్న మసాలా ఏంటి అంటే జీలకర్ర పౌడర్, కసూరి మేతి, అంతకుమించి ఇంకా నేను ఏం వేయలేదు. ఇంతకుముందు ఇప్పి మసాలాలు అవన్నీ వేసేదాన్ని, అలా కాకుండా న్యాచురల్ గా చేసుకుంటేనే బాగుంటుంది అనిపించింది. అందుకని అవన్నీ అలా జంప్ చేయకు. అవన్నీ చేస్తూ నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నైట్ 9:30 అవుతుంది అనమాట. మా ఊరు కిందికి వెళ్ళి సైకిల్ రైడింగ్ చేసుకుంటున్నారు పిల్లలందరూ కలిసి. ఏమేమో ఆటలు ఆడుతూ ఉంటారు కదా, వాళ్ళని చూసి వాళ్ళు కూడా ఫాలో అయిపోతూ ఉంటారు. అసలు ఈ అబ్బాయిని పొద్దున్న చూసి షాక్ అయిపోయాను. 6th క్లాస్ అబ్బాయి బైక్ రైడ్ చేస్తున్నాడు. అసలు పిల్లలకి అలా పేరెంట్స్ ఎలా ఇస్తారు బైక్స్, నాకు అర్థం కాదు. ఏంటంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏంటో తెలియదు. వాళ్ళకు ఒకసారి బండి ఎక్కారంటే వాళ్ళకి స్లోగా వెళ్తారా చెప్పండి. ఇప్పుడు మా సైకిల్ దొక్కుతుంటేనే ఎన్నో జిమ్మికులు చేస్తూ ఉంటాడు, బండ్లు ఎక్కితే ఇలా ఉంటారా అనిపిస్తుంది. ఏంటో అసలు అంత ధైర్యంతో ఎలా ఇస్తారా అని ఇలా బయట సైకిల్ దొక్కుతూ ఉన్నా నేనైతే బయట అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. మెల్లగా దొక్కాలి, ఎక్కడికి వెళ్ళాడా ఏంటా అని అంత ఈజీగా రోడ్ల మీద బండి ఇచ్చి, మా ఊరు ఏజీ అనమాట వాళ్ళు కూడా,
ఇప్పుడు మా ఆవిడ 6 అయిపోతుంది, ఆ బాబు 6 అయిపోతుంది, సేమ్ ఏజ్. అంత ధైర్యం కావాలి అనిపిస్తుంది. అయితే నూడిల్స్ కి కాంబినేషన్ ఎగ్ అయితే మా హస్బెండ్ కి ఇష్టం అనమాట. మా వాడికేమో ఎగ్ ఇష్టం ఉండదు. ఎగ్ నూడిల్స్ బాగుంటాయి, రెండు మిక్స్ చేస్తే మా వాడికి ఇష్టం ఉండదు. అందుకే నూడిల్స్ సపరేట్ చేసి ఎగ్ సపరేట్ చేసేసాను. తర్వాత మా వాడు తినేటప్పుడు అది వరకు పెట్టేసి మేము ఏంటంటే ఎగ్ ప్లేట్లను పక్కన పెట్టేసుకొని రెండు కలిపేసి తిన్నామన్నమాట. చిన్ను అలా ట్రై చేయండి, నాకు అస్సలు వద్దు, నేను నూడిల్స్ అయిపోయిన తర్వాత వేరే ప్లేట్ లో ఎగ్ కర్రీ పెట్టుకొని తింటాను కానీ మిక్స్ అస్సలు చేసుకొని అన్నాడు. నాకు కూడా ఆ విషయం తెలుసు, అందుకే మిక్స్ చేయాలన్నమాట. యాక్చువల్లీ మిక్స్ చేసుకొని ఇలానే మనం తింటే బాగుంటుంది. ఇక్కడ నేనైతే మిక్స్ చేయలేదు కదా. అలా కాకుండా ఈ నూడిల్స్ కుక్ అయిపోయిన తర్వాత మనం అక్కడ పక్కన ఎగ్ కర్రీ చేసుకున్నాం కదా, దాన్ని పీసెస్ చేసి దీంట్లో కలిపేసి ఒక 2 నిమిషాలు మొత్తం కలిపేసి మూత పెట్టుకుంటే సూపర్ గా ఉంటది. ఇప్పుడు ట్రై చేయండి అలా. ఇలా ఎగ్ ఏంటంటే మనకి ఫ్లఫీగా వస్తూ మంచిగా వస్తాయి అనమాట. అలా మనము వేసేసి మూత పెట్టుకుంటే గుర్తు పెట్టుకోండి. ఎంత మంచిగా ఉంది అసలు, టేస్ట్ అయితే మాకు చెప్పాడు కదా అంతే మంచిగా ఉంది. అయితే ఇలా మనం హోమ్ మేడ్ నూడిల్స్ కానీ బయట నూడిల్స్ అయినా కానీ వేడి వేడిగా తింటేనే బాగుంటుంది. గుర్తు పెట్టుకోండి, చల్లగా అయితే అస్సలు టేస్ట్ బాగుండదు, చప్పగా ఉంటే కూడా అస్సలు బాగుండదు అనమాట. వేడి వేడిగా తింటే కొంచెం సాల్ట్ తక్కువగా ఉన్న, కారంగా తక్కువగా ఉన్న తినగలుగుతాము.